ఈ ఊరు నుంచి బంగ్లాదేశ్ వచ్చేసి జస్ట్ మనకి 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతేనమాట. ఏదేమైనా సరే ఎన్ని అమృత్ భారత్లో ఎన్ని వందే సాధారణ ట్రైన్లు వచ్చినా వందే భారత్ అయితే ఏ ట్రైన్ బీట్ చేయలేదు. అండ్ ఈ ట్రైన్కి నేను వినింది ఏంది అంటే ఈ రూట్లో కొన్ని దగ్గరలో 160 km/h స్పీడ్ పట్టుకుంటుందని అయితే విన్నాను. ప్లాట్ఫామ్ మధ్యలో మనకి కార్స్ కూడా వస్తాయి అన్నమాట ఇక్కడ. కాకపోతే ఓన్లీ అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇదే హౌరా బ్రిడ్జ్. అయితే జిగిడిదండ దూద్ తాగదామా ఇక్కడ. సో నేను ప్రెసెంట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లోని మాల్డా అనే ఊర్లో అయితే ఉన్నాను అనమాట. మాల్డా రైల్వే స్టేషన్లో ఉన్నాను ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే. సో మనకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది కదా బెంగళూరు నుంచి మాల్డా వరకు, దాన్ని పట్టుకొని సో లాస్ట్ వీడియో మీరు అయితే చూసుంటారు మాల్డా వరకు అయితే వచ్చాను. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 11 o'clock అయితే అవుతుంది. నాకేంటంటే ఈవినింగ్ 5:30కి ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్రైన్ అయితే ఉందన్నమాట. సో దాదాపు 6.5 hours నేను ఖాళీగానే ఉండాలి. సో దానికని నేనేం చేశానంటే సో కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడానికి అలాగే కొంచెం రిలాక్స్ అవ్వడానికి నేను రిటైరింగ్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. ఆ రిటైరింగ్ రూమ్ కూడా కేవలము 71 రూపాయలకే 24 hours అనమాట. సో రైల్వే స్టేషన్స్లో మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టేషన్స్లో మనకి ఈ ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఇది చాలా మందికి అయితే తెలియదు. నేను ఈరోజు దీన్ని చూపిపోతున్నాను మీకు. అలాగే మనం ఇక్కడ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టుకొని కోల్కతాకి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో మొత్తం కలిపి మీకు ఇదే వీడియోలో అయితే వస్తుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. మన ఛానల్లో ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోని మనకి స్పాన్సర్ చేస్తుంది వచ్చేసి మురళి మోటోవ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో తను వచ్చేసి ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తుంటాడు, మోటో బ్లాగ్స్ అయితే చేస్తుంటాడు అండ్ ఆల్సో ట్రావెల్ బ్లాగ్స్ కూడా చేస్తుంటాడు. ఒకసారి తన ఛానల్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బ్రో వచ్చేసి తిరుపతి నుంచి అనమాట. దాదాపు చాలా ఇయర్స్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అతని ఛానల్లో. ఒకసారి వెళ్ళి రఫ్ గా ఒక ఛానల్ అయితే లుక్ వేసేయండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఫస్ట్ వెళ్ళి అయితే ఒక లుక్ వేయండి. సో ఇదైతే చూడొచ్చు, ఇదేనమాట మన రైల్వే స్టేషన్ అయితే. సో ఇక్కడ మనకి సైడ్ బోర్డులు అయితే చూసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క రైల్వే స్టేషన్స్లో ఆల్మోస్ట్ టాప్ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అన్నిట్లో రిటైరింగ్ రూమ్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట. అలాగే మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే డార్మెటరీ అండ్ రిటైరింగ్ రూమ్స్ అని అయితే బోర్డు ఉంది. సో ఇక్కడ చూస్తున్నారా, డార్మెటరీస్ అండ్ రిటైరింగ్ రూమ్స్ అని చెప్పి మనం ఇక్కడైతే తీసుకున్నాము. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు అకామిడేషన్ రిటైరింగ్ రూమ్ అట్ మాల్డా టౌన్ స్టేషన్ అని చెప్పి రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉంటాయి, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఏసీ రూమ్ కావాలంటే 24 hours కి 500 రూపీస్. అదే మీరు కనుక నాన్ ఏసీ రూమ్ కనుక తీసుకున్నట్టయితే 250 రూపీస్ అనమాట 2 persons కి. ఒకవేళ మీరు కనుక డార్మెటరీ తీసుకుంటే కేవలం 75 రూపాయలు 24 hours కి. సో నేను వచ్చేసి డార్మెటరీ అయితే తీసుకున్నాను. రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి, డార్మెటరీ ఉంటుంది, ఏసీ రూమ్స్ ఉంటాయి. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మీ బడ్జెట్ని బట్టి. సో నేను కేవలము 75 రూపాయలకే డార్మెటరీ అయితే తీసుకున్నాను. సో మీకు డార్మెటరీ ఎట్లుంటుంది ఏంది అనేది అయితే చూపిస్తా. దాదాపు లాస్ట్ 42 hours జర్నీ చేసి పూర్తిగా అలసిపోయాను. ఇప్పుడు ఏంటంటే ఒక అరగంట పడుకొని స్నానానికి అయితే వెళ్దాం. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాం అనమాట. 75 రూపాయలు కాబట్టి హ్యాపీగా చిల్లోతో రిలాక్స్ అయిపోవచ్చు. అదే మీకు పర్సనల్ రూమ్ కావాలనుకుంటే ఏసీ అయితే 500, నాన్ ఏసీ అయితే 250. 2 peopleకి 1 peopleకి అయినా సేమ్ అంతే ఛార్జ్ చేస్తారు. బట్ నాకు రూమ్ అయితే దొరకలేదు కాబట్టి నేను డార్మెటరీ బుక్ చేసుకున్నా. సో గైస్ ఫైనల్లీ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఒక 2 hours స్లీప్ కూడా వేసాను అనమాట. నేను మధ్యాహ్నము 12 o'clock అయితే వచ్చాను మన డార్మెటరీలోకి. టైం వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అయితే అవుతుంది. కొంచెం వర్క్ కంప్లీట్ చేసుకున్నా, ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ బయట టెంపరేచర్ అయితే దాదాపు 12-13 degrees ఉంది. మనకి వీళ్ళు గీజర్ కూడా ప్రొవైడ్ చేశారు, వాష్రూమ్లో గీజర్ కూడా ఉందన్నమాట. సో ఫ్రెష్ అప్ అయిపోయాం. 75 రూపాయలకి మనం ఇంత మించి అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. రేపు ఈవినింగ్ దాకా ఉంది మనకి టైం అయితే. రేపు ఆఫ్టర్నూన్ వరకు, యాక్చువల్లీ రేపు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉంది టైం అయితే. సో కావాలంటే నైట్ అంతా కూడా ఇదే డార్మెటరీలో మనం అయితే నిద్రపోవచ్చు. కానీ మనకి ఇప్పుడు వందే భారత్ ట్రైన్ అయితే ఉందన్నమాట. ఈరోజు మనం వచ్చేసి మాల్డా టౌన్ నుంచి హౌరా వరకు, హౌరా అంటే కోల్కతాలో వన్ ఆఫ్ ద స్టేషన్ అనమాట, కోల్కతా వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఏ వందే భారత్లో అంటే న్యూ జల్పైగురి టు హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది రీసెంట్గానే కొత్తగా లాంచ్ చేసిన ట్రైన్ అనమాట. దీంట్లో మనం మాల్డాలో అయితే ఎక్కి హౌరా వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో నా లగేజ్ అంతా మొత్తం ఇటు ఉందన్నమాట. పవర్ బ్యాంక్స్ అయితే ఛార్జ్ అవుతున్నాయి. పవర్ బ్యాంక్స్ అన్ని సర్వ్ చేసుకొని కిందకి వెళ్తే మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. ట్రైన్ మ్యాక్సిమం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. సో వెళ్దాము ఇంకా లేట్ చేయకుండా. సో అది ఎవరైనా సరే తక్కువ కాస్ట్లో కానీ లేదంటే షార్ట్ బ్రేక్ ఉంది రెస్ట్ తీసుకోవాలనుకుంటే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. డార్మెటరీ సర్వీసెస్ అయితే ఆన్లైన్లో దొరుకుతుంది. ఐఆర్సిటీసీ రిటైరింగ్ రూమ్స్ ఆ డార్మెటరీ రూమ్స్ అని సెట్ చేయండి, మీకైతే దొరుకుతుంది అనమాట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ట్రైన్కి ఇంకా 1/2 hour అయితే ఉంది.
నేనైతే కిందకి వచ్చేసాను, ఏమన్నా ఫ్రూట్స్ లాంటివి కొనుక్కుందాము అండ్ స్నాక్స్ ఏదో ఒకటి తీసుకుందామని. సో ఇదేనమాట మాల్డా రైల్వే స్టేషన్ అయితే అవుట్ సైడ్ వ్యూ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి బంగ్లాదేశ్ బోర్డర్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ఊరు నుంచి బంగ్లాదేశ్ వచ్చేసి జస్ట్ మనకి 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతేనమాట. అండ్ ఇక్కడ కొన్ని చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఈ షాప్స్లో నేను వచ్చేసి ఫ్రూట్స్ అవి అయితే కొనుక్కున్నాను, మనకి దారిలో తినడానికి ఉంటాయి అని అన్న ఉద్దేశంతో. సో మనకి స్టేషన్ అయితే రెనోవేషన్ జరుగుతూ ఉంది, కొంచెం అప్గ్రేడేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారనమాట. సో ఫైనల్లీ మన ట్రైన్ 22302 న్యూ జల్పైగురి హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేసింది. ఇది జల్పైగురి దాటిన తర్వాత మనకి బర్సోయ్ జంక్షన్లో అయితే ఆగుతుంది, 144 కిలోమీటర్స్. దాని తర్వాత డైరెక్ట్ మన మాల్డా టౌనేను 234 కిలోమీటర్లు అయితే న్యూ జల్పైగురి నుంచి స్టార్ట్ అయ్యి వచ్చింది. బండి అయితే 10 నిమిషాలు ముందుగానే వచ్చింది. ఏదేమైనా సరే, ఎన్ని అమృత్ భారత్లో ఎన్ని వందే సాధారణ ట్రైన్లు వచ్చినా వందే భారత్ అయితే ఏ ట్రైన్ బీట్ చేయలేదు. దీని డెడికేషన్, దీని టైమింగ్ లెవెల్స్ వేరనమాట. అసలు ఆన్ టైం అంటే ఆన్ టైం వచ్చేసింది చూడండి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో మనం వచ్చేసి ఏసీ చైర్ కార్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. దీని క్రేజ్ అయితే చూడండి ఎంత మంది ఉన్నారో దీనికోసం అయితే. ఇక్కడ నుంచి చాలా మంది అయితే ఎక్కుతున్నారు. బెటర్ ఈ పక్కన ఖాళీ ఉంది, ఇటు నుంచి వెళ్ళిపోదాం. అమ్మా ఏదేమైనా వందే భారత్ ఎక్కితే ఆ ఫీలే వేరే, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ వందే భారత్ వచ్చేసి మనకి ఇండియాలోనే 7th వందే భారత్ అనమాట. మొత్తం మనం వచ్చేసి 330 కిలోమీటర్స్ మాల్డా నుంచి హౌరా వరకు అయితే ఈ వందే భారత్లో ట్రావెల్ చేయబోతున్నాము. న్యూ జల్పైగురి అంటే మరి ఏదో కాదనమాట, సిలిగురి ఏనో. అంటే మనకి వెస్ట్ బెంగాల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వచ్చేసి సిలిగురి అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే కోల్కతా. ఈ రెండింటినైతే మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే కలుపుతుంది. అటు సైడ్ నార్త్ ఈస్ట్ నుంచి ఎవరైనా సరే కోల్కతాకి రావాలనుకునే వాళ్ళు సిలిగురి వరకు వస్తారు. సిలిగురి మీదే కదా రావాల్సింది, సిలిగురి వరకు వస్తారు. సిలిగురి నుంచి వందే భారత్ ఎక్కి ఈజీగా కోల్కతాకి అయితే వచ్చేవచ్చు. సో ఆ విధంగా ఈ వందే భారత్ చాలా మంది నార్త్ ఈస్ట్ పీపుల్కి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మంది కూడా ఉన్నారు, లైక్ సిక్కిం, గ్యాంగ్టాక్ ఏరియాస్ అన్నీ ఉంటాయి కదా, వీటి దగ్గర నుంచి ఉండే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది మన ట్రైన్లో ఉన్నారు. నేను మీకు చూపిస్తాను. సో ఇవి వచ్చేసి మనకి వందే భారత్ 2.0 రేక్స్ అనమాట. అండ్ ఆల్సో మనకి ఇది వారానికి 6 రోజులు అయితే ఉంటుంది. బుధవారం అయితే ఈ ట్రైన్ నడవదు. సో మనకి ఇదంతా వచ్చేసి ఈస్టర్న్ రైల్వేస్ కిందకైతే వస్తుంది. ఈస్టర్న్ రైల్వేస్లో మనం అయితే వందే భారత్ని కవర్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో మనకైతే ఫుడ్ అంతా లోడ్ చేసేస్తున్నారు చూడొచ్చు. ఫుడ్ అంతా మనకి ఇప్పుడు ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. అండ్ ఆల్సో కలర్ ప్యాటర్న్ అయితే చూసుకున్నట్టయితే ఇది 2.0 సిరీస్ కాబట్టి సిమిలర్ కైండ్ ఆఫ్ కలర్ ప్యాటర్న్తో ట్రైన్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. పింక్ కలర్ అట్లా కాంబినేషన్తో అనమాట. సో ట్రైన్ అయితే మంచి స్పీడ్లోనే కొడుతుంది, బాగుందన్నమాట. ట్రైన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ ట్రైన్కి నేను వినింది ఏంది అంటే ఈ రూట్లో కొన్ని దగ్గరలో 160 km/h స్పీడ్ పట్టుకుంటుందని అయితే విన్నాను. చూద్దాం, ఒకవేళ నిజంగా ఆ విధంగా ఎక్కడైనా పట్టుకుంటే నేను మీకైతే చూపిస్తా. సో మనమైతే ఏసీ చైర్ కార్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి 3+2 సీటింగ్ అయితే ఉందన్నమాట. సో మనకి దీని టికెట్ కాస్ట్ చూసుకున్నట్టయితే దాదాపు 1100 రూపీస్ అయితే పడింది. పైన లగేజ్ ర్యాక్లు అయితే చూస్తున్నారా మొత్తం ఫుల్ అయిపోయాయి. వందే భారత్లో ఇది మెయిన్ అడ్వాంటేజ్. ఇక్కడైతే చూడొచ్చు ఎప్పటికప్పుడు టైం టు టైం క్లీన్ అయితే చేస్తుంటారనమాట. సో మనకి ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. ఫుడ్లో కనుక చూసుకున్నట్టయితే మనం నాన్ వెజ్ మీల్స్ అయితే బుక్ చేసాము. ఇందులో మనకి ఆలు ఫ్రై ఒకటి, వైట్ రైస్, 2 చపాతీ, చికెన్ కర్రీ అండ్ పప్పు అండ్ ఒక మిక్స్డ్ పికిల్ ప్యాకెట్ ఇచ్చారు అండ్ ఒక పెరుగు డబ్బా అయితే ఇచ్చారనమాట. సో ఇవి ఇందాక స్నాక్స్ అయితే వచ్చాయి. స్నాక్స్లో ప్రతి వందే భారత్లో పెట్టినట్టుగానే కామన్గా ఇచ్చారు. సో అందుకే నేను మీకైతే చూపిలేదు. ఫుడ్ పరంగా ఎక్కువ ఫోకస్ చేయట్లో ప్రతి దగ్గర ఒకటే ఫుడ్ ఉంటుంది కాబట్టి. సో మాల్డాకి హౌరాకి మధ్యలో మనకి ఓన్లీ ఇప్పుడు బోల్పూర్ శాంతినికేషన్ అనే ప్లేస్లో అయితే ఉన్నాం అనమాట. ఓన్లీ ఇక్కడ మాత్రమే స్టాప్ ఉందన్నమాట మన ట్రైన్కి అయితే. ఇక్కడికి ట్రైన్ బయలుదేరి 419 కిలోమీటర్లు వచ్చింది. మనం బయలుదేరి దాదాపు 190 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఈ స్టేషన్ పేరు వచ్చేసి బోల్పూర్ శాంతినికేతన్. ఇదేదో మా ఇంటి దగ్గర స్కూల్ పేరు లాగా ఉంది శాంతినికేతన్ అంటే. సో స్టేషన్ అయితే చాలా కొత్తగా ఉంది. మనకి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ అసన్సోల్ దగ్గర, దుర్గాపూర్ దగ్గర అయితే వస్తుంది ఏరియా. సో ఫుడ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఈ ఏరియా అంతా కోల్కతా వెస్ట్ బెంగాల్ ఏరియాలో ఫుడ్ ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ టు మన టేస్ట్ అయితే ఉంటుంది. దగ్గరగా ఆ స్పైసీనెస్ కానీ అదంతా సిమిలర్ టు మన ఆంధ్రలో ఉన్నట్టే ఉంటుంది అనమాట. బోల్పూర్ శాంతినికేతన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BHP అనమాట. ఇది వచ్చేసి 164 years ఓల్డ్ రైల్వే స్టేషన్. కాకపోతే దీంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే 8 years బ్యాక్ దీనికి ఎలక్ట్రిఫికేషన్ అయితే జరిగింది. సో డోర్స్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అవ్వడానికి రెడీగానే ఉన్నాయన్నమాట. తక్కువ మంది దిగారు, తక్కువ మంది ఎక్కారు అని చెప్పుకోవాలి. ఇడైతే మరి అంత క్రౌడ్ అయితే లేదు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ స్టాప్ ఏం కాదు కదా, నార్మల్ స్టాపేను. ఏదో ఇంకా పెట్టాలి కాబట్టి పెట్టినట్టుంది మనకి ఈ స్టేషన్ లో. న్యూ జల్పైగురి నుంచి హౌరా మధ్యలో ఓన్లీ మనకి ట్రైన్ వచ్చేసి మధ్యలో 3 stops లోనే ఆగుతుంది అంతే. అందులో ఇంపార్టెంట్ వచ్చేసి మాల్డా. చలో క్లోజ్, డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. సో ఇదైతే చూసుకోవచ్చు, మనం ఇక్కడ మాల్డా నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట.
మధ్యలో ఇంపార్టెంట్ కనుక చూసుకున్నట్టయితే మనకి అసన్సోల్ ఇంపార్టెంట్, దుర్గాపూర్ ఇంపార్టెంట్. బట్ ఇది దూరంగా ఉన్నాయి కాబట్టి మనకి ట్రైన్ వచ్చేసి బర్ధమాన్లో అయితే మనకి ట్రైన్ వచ్చేసి ఇక్కడ బోల్పూర్లో అయితే ఆగింది. నెక్స్ట్ యాక్చువల్లీ వీళ్ళు ఇవ్వాలనుకుంటే బర్ధమాన్లో స్టాప్ ఇచ్చి ఉండొచ్చు, బట్ ఇవ్వలేదు. ఇంకా డైరెక్ట్ గా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హౌరా అనమాట. హౌరా వచ్చేసి ఇది ఏడా ఉంటుంది, ఇదిగోండి ఇది వచ్చేసి హౌరా స్టేషన్. సో ఇది ఓవరాల్ గా మొత్తం చూసుకున్నట్టయితే మనం బార్డర్లోనే ట్రావెల్ చేస్తున్నాం. మొత్తం బంగ్లాదేశ్ పక్కన అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇందాక మనం మాల్డా నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ప్లేస్ అయితే చూడండి లిటరల్లీ బార్డర్ పక్కనే ఉంటుంది, మీరైతే చూడొచ్చు. సో ట్రైన్ అయితే ఫుల్ స్పీడ్లో కొడుతున్నారు అనమాట. 130 km/h అయితే క్రూజ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా కొట్టేస్తున్నాడు. నాకు తెలిసి ఇంకా హౌరాకు ఒక 50 కిలోమీటర్ల దూరం కూడా లేదు. నేను అనుకోవడం ఒక అరగంటలో కొట్టేస్తాడు ఇదే ఊపులో కనుక వెళ్తే. మనకి బండి వెళ్ళాల్సిన టైం కన్నా ముందులో వెళ్ళిపోద్ది అనమాట హౌరాకి అయితే. సో మన ట్రైన్ అయితే హౌరా జంక్షన్ లోకి ఎంటర్ అవుతుంది, చూడొచ్చు. ప్యాసింజర్లు అందరూ దిగడానికి అయితే రెడీ అయిపోయారనమాట. అండ్ మీకు కోల్కతా రైల్వే స్టేషన్ లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా చూడండి. మనకి ప్లాట్ఫామ్స్ మధ్యలో రోడ్ అయితే ఉంటుంది, చూస్తున్నారా వెహికల్స్ అన్ని ఎలా వచ్చాయి. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. ప్లాట్ఫామ్ మధ్యలో అయితే ఉంటుంది. ఇటు సైడ్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అటు సైడ్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మీరు కావాలంటే అక్కడ చూడొచ్చు. ట్రైన్ కూడా ఆగుంది అనమాట. సో వెల్కమ్ టు హౌరా రైల్వే స్టేషన్. వామ్మో ఏంది జనాలు, రాత్రి 10ంటికి ఇంతమంది జనాలు ఉన్నారు. స్టేషన్ అయితే ఫుల్ హెవీగా ఉందన్నమాట. మనకి ఇది ఇండియాలో కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి. అండ్ మన 22302 న్యూ జల్పైగురి టు కోల్కతా వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ½ అన్ అవర్ ముందుగానే వచ్చేసింది. 10:35కి రావాల్సింది 10:05కే వచ్చేసింది అనమాట హౌరా రైల్వే స్టేషన్కి అయితే. సో చూస్తారా చాలామంది మనకి నార్త్ ఈస్ట్ నుంచి అయితే ఈ ట్రైన్లో వస్తారు. అండ్ మన పక్కనే ఉన్నది వచ్చేసి శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే హౌరా టు రాంచీ అనమాట. అంటే మనకి వెస్ట్ బెంగాల్ని జార్ఖండ్ని అయితే కలుపుతుంది. మీకు ఇంకో విషయం చెప్పనా, మనకి ఇండియాలోనే ఒకే ఒక్క స్టేషన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్సిటీలు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ శతాబ్దీలు తిరిగేది మన హౌరా నుంచేనమాట. అండ్ ఇండియాలోనే ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి హౌరా. నేను దాదాపు 23 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఇందాక చూపించినట్టుగా రైల్వే స్టేషన్ మధ్యలో రోడ్డు ఉండే ఏకైక స్టేషన్ మన హౌరా రైల్వే స్టేషన్ అనమాట. అండ్ డైలీ అప్రాక్స్గా 3 మిలియన్ ప్యాసింజర్స్ అంటే 30 లక్షల మంది ప్రజలైతే హౌరా రైల్వే స్టేషన్ త్రూ ట్రావెల్ చేస్తారు. చాలా పెద్ద సంఖ్య కదా ఇది వచ్చేసి, అందుకే ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. అండ్ ఆల్సో హౌరా రైల్వే స్టేషన్ గురించి ఇంకో ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే దాదాపు రోజుకి 974 ట్రైన్లు అయితే హౌరా రైల్వే స్టేషన్ త్రూ ట్రావెల్ చేస్తాయి. చాలా పెద్ద సంఖ్య కదా ఇది వచ్చేసి. సో ఇన్ని స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి మనకి హౌరా రైల్వే స్టేషన్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక డెడ్ ఎండ్ టెర్మినల్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడికి వచ్చిన ఏ ట్రైన్ అయినా సరే వెనక్కి తిరుక్కొని వెళ్ళాల్సిందే, ముందలకైతే వెళ్ళలేవు. సో ఇదిగోండి మన వందే భారత్ ఇంకా అక్కడే దగ్గర చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంక ఇది బ్యాక్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే స్టేషను ఇక్కడతో ఎండ్ అయిపోద్ది. సో మీరైతే చూసుకోవచ్చు ఇక్కడతో ఎండ్ అయిపోద్ది అనమాట. ట్రైన్ ఇక్కడతో ఆగిపోవాల్సిందే, వెనక్కి వెళ్ళాల్సిందేను. ఏ ట్రైన్ అయినా సరే, అదైనా సరే ఇదైనా సరే. సో ఇది వచ్చేసి మనకి ఈస్టర్న్ రైల్వే కిందకి వస్తుంది. హౌరా వచ్చేసి మెయిన్ డివిజన్ అనమాట ఈస్టర్న్ రైల్వేకి. సో బయటికి అయితే వెళ్దాం. ప్రెజెంట్ మనం వచ్చేసి 6th ప్లాట్ఫామ్లో అయితే ఉన్నాము. 6th ప్లాట్ఫామ్ మీద పడేసింది మనల్ని వచ్చేసి. మొత్తం నాకేంటంటే హౌరా, చెన్నై 2 రైల్వే స్టేషన్స్ ఒకేలా ఉంటాయి చూడడానికి. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిందే, అప్పటి నుంచి మన వాళ్ళు అలాగే మెయింటైన్ చేసుకొస్తున్నారు కాబట్టి 2 ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. అదిగోండి ఆడ కారు కూడా వెళ్తుంది, మీరైతే చూస్తున్నారా. ప్లాట్ఫామ్ మధ్యలో మనకి కార్స్ కూడా వస్తాయి అన్నమాట ఇక్కడ. కాకపోతే ఓన్లీ లిమిటెడ్ కార్స్, ఓన్లీ ఎవరికైతే ఎలా ఉంటుందో వాళ్ళని మాత్రం ఎలో చేస్తారు, అందరిని అయితే ఎలో చేయరు. ఐ మీన్ ఇక్కడ ఎంప్లాయీస్, విఐపీస్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని మాత్రం ఎలో చేస్తారు, అందరిని అయితే ఎలో చేయరు. సో ఇక్కడ నుంచి మనమైతే చూడొచ్చు హౌరా రైల్వే స్టేషను నైట్ వ్యూ అయితే. సో లైటింగ్స్ అయితే అదిరిపోయింది కదా, చాలా పెద్దదన్నమాట రైల్వే స్టేషను. ఈ మూల నుంచి ఆ మూల వరకు అయితే ఉంటుంది మొత్తం రైల్వే స్టేషన్ అనమాట. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇదే హౌరా బ్రిడ్జ్ అయితే. జిగిరిదందా దూద్ తాగదామా ఇక్కడ. జిగిరిదందా దూద్ అయితే చాలా ఫేమస్, సరదాగా అంటున్నాను. సో అదిగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను ముందుకు వస్తాను. నెక్స్ట్ నుంచి వచ్చే సిరీస్ అయితే చాలా బాగుండబోతుంది. దానికోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్.